శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజానీతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజः. రావణసహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశः. అర్దయిత్వా పురీం లంకాం అభివంచతమైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షతాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వశరైనం దేహిరావిణిం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరజ్యోత్సనా శుద్ధాం శశీతజటాజూటముకుటాం పరత్రాసత్రాణస్ఫటికఘటికా పుస్తకకరాం సపృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతతే మధుక్షీరద్రాక్షా మధురిమధురీణాః ఫణితయః. హరి ఓం. అరణ్యకాండము 19వ సర్గము. శూర్పణఖను విరూపను గావించిన రామలక్ష్మణుల మీదకి క్రుద్ధుడైన కరాసురుడు తన 14,000 మంది యోధులను యుద్ధమునకు పంపుట. తాం తథా పతితాం దృష్ట్వా విరూపాం శోణితోక్షితాం భగినీం క్రోధసంతప్తః కరః పప్రచ్ఛ రాక్షసః. ముక్కు చెవులు తెగిపోయి రక్తముతో తడిసి విరూపయై తన ముందు నేలపై పడియున్న తన సోదరియగు శూర్పణఖ దుస్థితిని చూచి ఖరాసురుడు మిగుల క్రుద్ధుడై ఆమెను ఇట్లడిగెను. ఉత్తిష్ట తావదాఖ్యాహి ప్రమోహం జహి సంభ్రమం వ్యక్తమాఖ్యాహి కేనత్వం ఏవం రూపా విరూపిత. ఓ సోదరి లెమ్ము, నీ నిస్పృహను చిత్తవైకల్యమును వీడుము. నీ ముక్కు చెవులు కోసి నిన్ను ఇట్లు వికృత రూపను చేసినదెవరు? ఇప్పుడే వివరముగా తెలుపుము. కహ కృష్ణ సర్పమాసీనం ఆసీ విషమనాగసం తుదత్యభిసమాపన్నం అంగుల్యగ్రేణ లీలయా. కహ కాలపాసమాసజ్య కంఠే మోహాన్న బుధ్యతే యస్త్వామధ్య సమాసాద్య పీతవాన్ విషముత్తమం. ఇతరుల జోలియే పట్టక ఒకచోట ప్రశాంతముగా ఉన్న విషపూరితమైన కృష్ణ సర్పమును అనగా నల్లత్రాచును వినోదముగానైనను తన వ్రేళ్లతో బాధించుచున్న బొనగాడెవ్వడు. ముందు వెనుకలు ఆలోచింపక నిన్ను చేరి నీ ముక్కు చెవులు కోసినవాడు తన మెడకు తాను మృత్యుపాసమును బిగించుకొనినట్లే. అంతేకాదు అతడు కాలకోట విషమును త్రాగినట్లే. ఇంక వాడు తన చావును తాను కొని తెచ్చుకున్నట్లే. ఈ విషయమును అతడు ఎరుగనట్లున్నది. బలవిక్రమ సంపన్న కామగా కామరూపిణి ఇమామవస్థాం నీతాత్వం కేనాంతక సమాగత. దేవ గంధర్వ భూతానాం ఋషీణాం చ మహాత్మనాం కోయమేవం విరూపాం త్వాం మహావీర్యశ్చకారః. ఓ సోదరి శూర్పణఖ, నీ బలపరాక్రమములు సాటిలేనివి. నీవు కామరూపినివి, ఎచ్చటనైనను నిర్భయముగా సంచరింపగలదానవు. అంతేకాదు మృత్యుదేవతతో సమానురాలవు. అట్టి నిన్ను ఈ దుస్థితికి గురి చేసినదెవరు? నిన్ను ఈ విధముగా విరూపగా చేసిన మహావీరుడెవరు? దేవ గంధర్వ జాతులకు చెందినవాడా?
లేక మహాత్ములైన ఋషులలో ఒకడా? ఎవడు వాడు? నహి పశ్యామ్యహం లోకే యః కుర్యాన్ మమ విప్రియం అంతరేణ సహస్రాక్షం మహేంద్రం పాకశాసనం. పాకాసురుని చంపినవాడు సహస్రాక్షుడు, దేవతలలో ప్రముఖుడు అయిన ఇంద్రుడు తప్ప మరి ఒకడు ఎవ్వడును నిన్ను ఇట్లు బాధించి నాకు అప్రియమును గూర్చుటకు సాహసింపడు. ఈ లోకమున అట్టి వానిని ఎవ్వనిని నేను ఇంతవరకును చూడలేదు. అద్యాహం మార్గణై ప్రాణాన్ ఆదాస్యే జీవితాంతకై సలిలే క్షీరమాసక్తం నిష్పిబన్నివ సారసః. శత్రువులను రూపుమాపునట్టి నా బాణ పరంపర ద్వారా హంస నీటితో కలిసి ఉన్న పాలను వలె నేడే ఆ అపరాధి యొక్క ప్రాణములను పీల్చివేసెదను. నిహతస్య మయా సంఖ్యే సరసంకృత్తమర్మణః సఫేనం రుధిరం రక్తం మేదిని కస్య పాస్యతి. ఓ సోదరి, నీకు తీరని వ్యధగూర్చిన ఆ వీరుడు ఇక మిగిలి ఉండడు. రణరంగమున మిగుల వాడి అయిన నా బాణములచే వాని మర్మస్థానములను ఆయుపట్లను ఛేదించెదను. వాని శరీరము నుండి నురుగులతో ప్రవహించే వేడి రక్తముతో భూమి తన దాహమును తీర్చుకొనగోరుచున్నది. కస్య పత్రరథా కాయాత్ మాంసముత్కృత్య సంగతాః ప్రహృష్టా భక్షయిష్యంతి నిహతస్య మయారణే. యుద్ధరంగమున నా చేతిలో మృతి చెందిన వీరుని యొక్క శరీరము కడ వివిధములకు పక్షులు గుమిగూడి ఆ కళేబరము నుండి మాంసఖండములను చీల్చుకొని సంతోషముతో తినగలవు. తమ్న దేవా న గంధర్వా న పిశాచా న రాక్షసాః మయాపకృష్టం కృపణం సక్తాస్త్రాతుమిహాహవే. ఇక సమరభూమి యందు నా చేతికి చిక్కిన ఆ క్రూరుని దేవతలు, గంధర్వులు, పిశాచములు, రాక్షసులు మున్నగవారు ఎవ్వరునూ రక్షింపజాలరు. ఉపలభ్య శనై సంగ్రాం తమ్మే శంసితుమర్హసి ఏనత్వం దుర్వినీతేన వనే విక్రమ్య నిర్జిత. ఓ సోదరి, మొదట ఈ పరిస్థితి నుండి తిన్నగా కోలుకొనుము. పిమ్మట పరాక్రమశాలినివైన నిన్ను ఈ దుస్థితికి గురి చేసిన దుర్జనుడెవరో తెలుపుము. ఇది భ్రాతుర్వచ శ్రుత్వా క్రుద్ధస్య చ విశేషతః తతశూర్పణఖా వాక్యం స బాష్పం ఇదమబ్రవీత్. కోపముతో రెచ్చిపోయిన తన సోదరుని మాటలను వినిన పిమ్మట ఆ శూర్పణఖ కన్నీరు గార్చుచూ అతనితో ఇట్లు నుడివెను. తరుణౌ రూపసంపన్నౌ సుకుమారౌ మహాబలౌ పుండరీక విశాలాక్షౌ చీర కృష్ణాజినాంబరౌ ఫలమూలాసనౌ దాంతౌ తాపసౌ ధర్మచారిణౌ పుత్రౌ దశరథస్యాస్తాం భ్రాతరౌ రామలక్ష్మణౌ గంధర్వరాజ ప్రతిమౌ పార్థివ వ్యంజనాన్వితౌ దేవౌ వా మానుషౌ నా వాతౌ న తర్కయితుముత్సహే. ఓ సోదరా, మన దండకారణ్యమున ఇరువురు రాజకుమారులు చేరిరి. వారు నవయువకులు, అంతేకాదు చక్కని రూప లావణ్యములు గలవారు, మిక్కిలి సుకుమారులు, అయినను సాటిలేని బలపరాక్రమములు గలవారు, మరియు పద్మముల వలె విశాలమైన మనోహరమైన నేత్రములు గలవారు. వారు వల్కలములను, జింక చర్మములను ధరించి ఉన్నారు. కందమూల ఫలములే వారి ఆహారములు. వారు జితేంద్రియులు, తాపసులు, ధర్మనిరతులు. వారు దశరథ మహారాజు యొక్క కుమారులు, అన్నదమ్ములు. పేర్లు రామలక్ష్మణులు. గంధర్వరాజుల వరే వారు నిరుపమాన తేజోమూర్తులు, గొప్ప రాజచిహ్నములు గలవారు. వారు దేవతలో మనుష్యులో తెలుపజాలను. తరుణి రూపసంపన్న సర్వాభరణ భూషిత దృష్ట్వా తత్ర మయా నారీ తయోర్మధ్యే సుమధ్యమా తాభ్యాం ఉభాభ్యాం సంభూయ ప్రమదాం అధికృత్యతాం ఇమామవస్తాం నీతాహం యథానాథా సతీ తథా తస్యాశ్చాన్ వృత్తాయాః తయోశ్చ హతయోరహం సఫేనం పాతుమిచ్చామి రుధిరం రణమూర్ధని. వారి చెంత నేను సన్నని నడుము గల ఒక మగువను జూచితిని. ఆమె నిండు జవ్వని, చక్కని సుందరి, మిలమిలలాడుచున్న పెక్కు ఆభరణములను ధరించి ఉన్నది. ఆ యువతి రక్షణ నిమిత్తముగా ఆ యుభయుల వలన నేను ఒక దిక్కులేని దాని వలె కొలట వలె ఇట్టి దురవస్థకు లోనైతిని. రణరంగమున ఆ ఇరువురు యువకులు మృతి చెందిన వెంటనే నురుగులతో కూడిన వారి రక్తములను, ఆ కుటిలాత్మురాలి రక్తమును తనివిదీరా త్రాగగోరుచున్నాను. ఏషమే ప్రథమః కామః కృతస్తాతః త్వయా భవేత్ తస్యాస్తయోశ్చ రుధిరం పిబేయం అహమాహవే. ఓ సోదరా, ఆ ముగ్గురి యొక్క రుధిరమును రణరంగమునందే తృప్తిగా జుర్రెదను. ఇదే నా ఏకైక వాంఛ. దానిని నీవు నెరవేర్చి తీరవలెను. ఇది తస్యాం బ్రువాణాయాం చతుర్దశ మహాబలాన్
వ్యాధిదేశ కరః క్రుద్ధో రాక్షసానంత కోపమాన్. శూర్పణఖ పలుకులు విన్నంతనే ఆ ఖరాసురుడు మిగుల మండిపడెను. వెంటనే అతడు యముని వలె భయంకరులైన 14 మంది యోధులను 14,000 మంది యోధులను శ్రీరాముని మీదకు యుద్ధమునకు పంపుచూ వారిని ఇట్లా ఆదేశించెను. మానుషౌ శస్త్ర సంపన్నౌ చీర కృష్ణాజినాంబరౌ ప్రవిష్టౌ దండకారణ్యం ఘోరం ప్రమదయా సహా తౌ హత్వా తాం చ దుర్వృత్తాం అపావర్తితుమర్హధ ఇయం చ రుధిరం తేషాం భగినీ మమ పాస్యతి. మనోరథో యమిష్టోస్య భగిన్యా మమ రాక్షసాః శీఘ్రం సంపాద్యతాం తౌ చ ప్రమధ్యస్వేన తేజస. ఓ యోధులారా, ఇరువురు మానవులు వల్కములను జింక చర్మములను ధరించియు శస్త్రధారులై భయంకరమైన ఈ దండకారణ్యమునకు వచ్చి ఉన్నారు. వారితో ఒక తరుణియు గలదు. మీరు అతడికి వెళ్ళి దురాచారులైన ఆ యువకులు ఇరువురిని ఆ తరుణిని పరిమార్చిరండు. అప్పుడు నా సోదరి అయిన ఈ శూర్పణఖ ఆ ముగ్గురి రక్తమును త్రాగగలదు. ఓ రాక్షసులారా, ఇదియే నా సోదరి కోరిక. ఇట్లు చేయుట నాకును మిగుల ఇష్టము. వెంటనే వెళ్ళి వారిపై మీ పరాక్రమమును చూపి వారిని చంపివేయుడు. అప్పుడు నా సోదరి కోరిక తీరును. ఇది ప్రతిసమాదిష్ట రాక్షసాస్తే చతుర్దశ తత్ర జగ్ముస్తయా సార్ధం ఘనావాతే రితాయధ. కరుడు ఈ విధముగా ఆదేశించిన పిమ్మట ఆ 14,000 మంది రాక్షస యోధులు ఆ శూర్పణఖను వెంటబెట్టుకొని గాలిచే నెట్టబడిన మేఘముల వలె పంచవటికి చేరిరి. తతస్తు తే తం సముదగ్ర తేజసం తథాపి తీక్ష్ణ ప్రదరా నిశాచరాః న శేకురేనం సహసా ప్రమర్దితుం వనే ద్విపా దీప్తమివాగ్నిముత్తితం. పిమ్మట రాక్షసులు మహాపరాక్రమశాలి అయిన శ్రీరామునిపై నిశితములైన తమ బాణములను ప్రయోగించిరి. అయినను వనగజములు మండుచున్న అగ్నిజ్వాలలను ఎదుర్కొనలేనట్లు వారు శ్రీరాముని దెబ్బతీయలేకపోయిరి. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే అరణ్యకాండే 19 సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి అరణ్యకాండమునందు ఇది 19వ సర్గము.